హర్యానాలో ఉన్న హిస్సార్ అనే జిల్లాలో నల్వా అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ ఒక కుటుంబం నివసిస్తుంది. ఆ కుటుంబంలో ఉన్న ఒక కుర్రాడు చాలా అంబిషియస్ గా ఉండేవాడు. ఎన్నో ఏళ్లుగా తన తండ్రి వ్యవసాయం చేస్తున్నా అందులో పెద్దగా లాభం లేకపోవడంతో 18 ఏళ్ల వయసులో ఉన్న కుర్రాడు ఎలా అయినా బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలని డిసైడ్ అయ్యాడు. కానీ బిజినెస్ చేయడానికి తన దగ్గర పెట్టుబడి లేదు. సో డబ్బు సంపాదించడానికి కోల్కతాలో ఉన్న తన కజిన్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్టీల్ పైప్స్ అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే ఈ ప్రాసెస్లో ఆయన ఒక రోజు తను అమ్ముతున్న ఒక స్టీల్ పైప్ మీద మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని రాసి ఉండటాన్ని ఆయన గమనించారు. కానీ అది ఆయనకి నచ్చలేదు. ఎప్పటికైనా మేడ్ ఇన్ ఇంగ్లాండ్ స్టీల్ పైప్స్ ని మేడ్ ఇన్ ఇండియాతో రీప్లేస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ తన దగ్గర సొంతంగా స్టీల్ పైప్స్ తయారు చేసేంత డబ్బు లేదు. సో ఎలా అయినా సొంతంగా స్టీల్ పైప్ బిజినెస్ చేయాలనే ఆలోచనతో టాటా కంపెనీ తయారు చేసే స్టీల్ పైప్స్ లో డ్యామేజ్డ్ అండ్ డిఫెక్టెడ్ పీసెస్ ని కొనుక్కుని వాటిని బాగు చేసి మార్కెట్లో అమ్ముతూ బిజినెస్ చేసేవారు. అయితే ఇది తెలిసిన టాటా కంపెనీ వీళ్ళకి డ్యామేజ్డ్ స్టీల్ పైప్స్ ని అమ్మటం మానేసింది. కానీ ఎలా అయినా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలని డిసైడ్ అయిన ఆ కుర్రాడు తన సొంతూరు వెళ్ళి అక్కడ స్టీల్ బకెట్స్ ని తయారు చేస్తూ స్టార్ట్ చేసిన ఒక చిన్న బిజినెస్ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ కంపెనీస్ లో ఒకటిగా మారింది. అదే JSW స్టీల్. అండ్ ఆ కంపెనీని స్థాపించిన వ్యక్తే మిస్టర్ ఓం ప్రకాష్ జిందాల్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది? పాడైపోయిన టాటా స్టీల్ పైప్స్ ని బాగు చేసి అమ్ముకునే ఒక వ్యక్తి ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించారు? కేవలం JSW స్టీల్ మాత్రమే కాదు, JSW ఎనర్జీ, జిందాల్ స్టీల్ అండ్ పవర్ అండ్ జిందాల్ స్టెయిన్లెస్ లాంటి ఎన్నో కంపెనీలను స్థాపించి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్న జిందాల్ గ్రూప్ స్టోరీ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 18 ఏళ్ల వయసులో ఉన్న ఓం ప్రకాష్ జిందాల్ వ్యాపారం చేయడానికి కోల్కతా వెళ్ళాక అక్కడ కొన్ని రోజుల పాటు స్టీల్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తూ కొంత డబ్బు సంపాదించారు. ఫైనల్ గా తను బిజినెస్ చేయాలనే కలని నెరవేర్చుకోవడానికి అప్పటి వరకు తను సంపాదించిన డబ్బుని తీసుకుని కోల్కతా నుండి తన సొంతూరైన హర్యానా వెళ్లారు. 1954లో అక్కడ ఒక స్టీల్ బకెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ నిర్మించారు. ఒక రోజు తన ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక పైప్ మీద మేడ్ ఇన్ ఇంగ్లాండ్ అని రాసి ఉండటాన్ని గమనించారు. ఎలా అయినా దాన్ని మేడ్ ఇన్ ఇండియాతో రీప్లేస్ చేయాలని ఆయన టార్గెట్ పెట్టుకున్నారు. కానీ సొంతంగా పైప్స్ ని తయారు చేయాలంటే దానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. సో ఏం చేయాలని ఆలోచిస్తున్న టైంలో ఆయనకి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే 1954లో JRD టాటా గారు టాటా గ్రూప్ లో స్టీల్ పైప్స్ తయారు చేసే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశారు. అదే ఇండియన్ ట్యూబ్స్ కంపెనీ లిమిటెడ్ ITC. సో ఓం ప్రకాష్ జిందాల్ గారు ఏం చేశారంటే టాటా కంపెనీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు తయారు చేస్తున్న పైప్స్ లో డ్యామేజెస్ అలాగే డిఫెక్ట్స్ ఉన్న స్టీల్ పైప్స్ ని స్క్రాప్ కి వేయకుండా తనకి అమ్మమని టాటా కంపెనీతో ఒక డీల్ చేసుకున్నారు. నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు టాటా కంపెనీ తయారు చేసిన పైప్స్ లో డ్యామేజెస్ ని ఫిక్స్ చేసి ఆ పైప్స్ ని జిందాల్ అమ్ముతూ బిజినెస్ చేశారు. కానీ ఈ విషయం తెలిసిన టాటా కంపెనీ డ్యామేజ్డ్ పైప్స్ మళ్ళీ మార్కెట్లోకి వెళ్తే అది టాటా కంపెనీ యొక్క పేరు ప్రతిష్టలకి ప్రాబ్లం అని చెప్పి జిందాల్ కి డ్యామేజ్డ్ పైప్స్ ని డైరెక్ట్ గా అమ్మకుండా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్క్రాప్ రూపంలో ఇచ్చేవారు. ఇది గమనించిన ఓం ప్రకాష్ జిందాల్ ఈసారి పైప్స్ ని అమ్మకుండా టాటా ఇచ్చిన పైప్ ముక్కలతో చిన్న చిన్న స్టీల్ పైప్ ఫిట్టింగ్స్ ని తయారు చేసి అమ్మడం స్టార్ట్ చేశారు. సో జనరల్ గా టాటా స్టీల్ క్వాలిటీ చాలా బాగుంటుంది కాబట్టి ఆ స్టీల్ తో తయారు చేసిన జిందాల్ పైప్ ఫిట్టింగ్స్ కూడా చాలా క్వాలిటీగా ఉండేవి. సో ఇది గమనించిన విదేశీ కంపెనీలు ఓం ప్రకాష్ జిందాల్ దగ్గర పైప్ ఫిట్టింగ్స్ ని కొనుక్కునేవారు. కొన్ని రోజుల తర్వాత టాటా కంపెనీ జిందాల్ కి స్టీల్ పైప్స్ ని సప్లై చేయడం మానేసింది. అప్పటి వరకు టాటా స్టీల్ మీద ఆధారపడి పనిచేసిన జిందాల్ ఇంకా ఏం చేయాలో తెలియక ఫైనల్ గా 1964లో జిందాల్ ఇండియా లిమిటెడ్ అనే పేరుతో ఒక కొత్త కంపెనీని స్థాపించి సొంతంగా స్టీల్ పైప్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడి నుండి కాస్త ఫోకస్ చేసి వినండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఓం ప్రకాష్ జిందాల్ గారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ బిజినెస్ చేశారు. కానీ ఇకపై బిజినెస్ ని డెవలప్ చేసే ప్రాసెస్ లో ఆయన ఎదుర్కొన్న ప్రతి సమస్యని ఒక అవకాశంగా మార్చుకుని జిందాల్ బిజినెస్ ని డిఫరెంట్ సెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేశారు. అది ఎలాగో చెప్పే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రీసెంట్ గా జరిగిన అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ లో మంచి మూవ్మెంట్ ని క్రియేట్ చేసింది. దీనివల్ల బిట్ కాయిన్ లాంటి క్రిప్టో ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యాయి.
మీలో ఎవరైనా క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలన్నా ట్రేడ్ చేయాలన్నా దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ కాయిన్ స్విచ్. ఇది ఇండియాలో ఉన్న అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజెస్ లో ఒకటి. వీళ్ళు మార్కెట్లోనే లోయెస్ట్ ఫీజ్ ఛార్జ్ చేస్తున్నారు. మీకు 350+ కాంట్రాక్ట్స్ కి యాక్సెస్ ఇవ్వడంతో పాటు అప్ టు 25x వరకు లెవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ 15 డేస్ మీకు 100% ఫీజ్ రిబేట్ ఉంటుంది. మీ క్రిప్టో ట్రేడ్స్ లో 1% క్యాష్ బ్యాక్ తో పాటు ఫస్ట్ 30 డేస్ జీరో ట్రేడింగ్ ఫీజ్ ఆఫర్ చేస్తున్నారు. కాయిన్ స్విచ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆఫ్ ఇండియా FIO ద్వారా గుర్తింపు పొందిన సంస్థ. ఈ కంపెనీ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. వీళ్ళ దగ్గర కస్టమర్ హోల్డింగ్స్ 1952 కోట్ల రూపాయలు ఉంటే కాయిన్ స్విచ్ హోల్డింగ్స్ సుమారు 2500 కోట్ల రూపాయలు ఉన్నాయి. రీసెంట్ గా కాయిన్ స్విచ్ కేర్స్ పేరుతో వీళ్ళు 600 కోట్ల రూపాయల ఫండ్ ని వజీరెక్స్ ఎఫెక్టెడ్ యూజర్స్ కోసం లాంచ్ చేశారు. సో మీలో ఎవరైనా క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ట్రేడ్ చేయాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని చెక్ చేయండి. Crypto products and NFTs are unregulated and can be highly risky. There may be no regulatory recourse for any loss from such transactions. సో బ్యాక్ టు ద కాన్సెప్ట్. ఓం ప్రకాష్ జిందాల్ గారు అప్పటికే చాలా సంవత్సరాల నుండి స్టీల్ పైప్ బిజినెస్ చేస్తున్నా వాళ్ళు టాటా కంపెనీ మీద ఆధారపడటం వల్ల వాళ్ళకి సొంతంగా పైప్స్ ని తయారు చేసే మెషినరీని కొనాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు సొంతంగా స్టీల్ పైప్స్ ని స్క్రాచ్ నుండి తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్ దగ్గర నుండి పైప్స్ ని తయారు చేసే మెషిన్స్ వరకు ప్రతిదీ సెటప్ చేయాలి. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. పైప్స్ ని తయారు చేసే మెషినరీ ఇండియాలో అవైలబుల్ గా లేదు. ఆ మెషినరీని విదేశాల నుండి తెప్పిస్తే దానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. సో ఇక్కడే ఓం ప్రకాష్ జిందాల్ గారు ఆయనకి చిన్నతనం నుండి ఉన్న ఒక స్కిల్ కి పదును పెట్టారు. అదేంటంటే ఓం ప్రకాష్ జిందాల్ గారికి చిన్నప్పటి నుండి మెకానికల్ మిషన్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఆయన చిన్నతనంలో స్కూల్కి వెళ్తున్నానని చెప్పి మెకానికల్ వర్క్షాప్స్లో పని చేయడానికి వెళ్ళేవారు. అక్కడ మెషిన్స్ ఎలా పనిచేస్తాయి అండ్ వాటిని ఎలా రిపేర్ చేయాలో ఆయన చాలా బాగా నేర్చుకున్నారు. సో చిన్నప్పుడు ఆయన నేర్చుకున్న ఈ స్కిల్ ఆయన పెద్దయ్యాక ఎలా యూజ్ అయిందో చెప్తా చూడండి. 1964లో ఫ్యాక్టరీ నిర్మించాక అందులో పైప్స్ తయారు చేసే మెషినరీని విదేశాల నుండి ఇంపోర్ట్ చేయకుండా జిందాల్ గారు ఆయనే సొంతంగా ఇండియాలో తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. సింపుల్ గా చెప్పాలంటే కేవలం పైప్స్ మాత్రమే మేడ్ ఇన్ ఇండియా కాదు, వాటిని తయారు చేసే మెషినరీ కూడా మేడ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఫార్మల్ గా ఓం ప్రకాష్ జిందాల్ గారికి ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేకపోయినా మెషిన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆయనకి ఉన్న నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ని యూజ్ చేసి సొంతంగా ఆయనే తన ఫ్యాక్టరీకి కావాల్సిన మెషిన్స్ ని డిజైన్ చేసి తయారు చేశారు. ఇదే జిందాల్ గ్రూప్ సక్సెస్ కి ఫస్ట్ స్టెప్. ఫైనల్ గా 1964లో జిందాల్ కంపెనీ సొంతంగా స్టీల్ పైప్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. 1969లో ఈ బిజినెస్ ని ఇంకా పెద్ద స్థాయికి ఎక్స్పాండ్ చేయడానికి జిందాల్ స్ట్రిప్స్ లిమిటెడ్ అనే పేరుతో మరొక కంపెనీని స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల పాటు జిందాల్ కంపెనీ స్టీల్ పైప్స్ బిజినెస్ చేసింది. కానీ ఓం ప్రకాష్ జిందాల్ గారికి సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఆయనకి టాటా స్టీల్ లాగే ఒక పెద్ద స్టీల్ కంపెనీ పెట్టాలనే డ్రీమ్ ఉంది. సో స్టీల్ ప్లాంట్ పెట్టడానికి ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న టైంలో జిందాల్ కి ఒక అవకాశం కనిపించింది. 1982లో ముంబైలో ఉన్న పిరామల్ స్టీల్ లిమిటెడ్ అనే ఒక చిన్న స్టీల్ మిల్ అమ్మకానికి వచ్చింది. ఓపీ జిందాల్ ఇమీడియట్ గా దాన్ని కొనేసి దాని పేరుని జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ జిస్కోగా మార్చేశారు. అంటే టాటాకి టిస్కో ఉన్నట్టే జిందాల్ కి జిస్కో ఉందన్నమాట. ఈ రెండు కూడా స్టీల్ కంపెనీలే. నెక్స్ట్ 1994లో జిందాల్ విజయనగరం స్టీల్ లిమిటెడ్ JVSL అనే పేరుతో ఓపీ జిందాల్ గారు మరొక స్టీల్ ప్లాంట్ ని కర్ణాటకలో స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు జిందాల్ చేతిలో 2 స్టీల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉన్న జిస్కో, ఇంకొకటి కర్ణాటకలో ఉన్న JVSL. 2005లో ఈ 2 కంపెనీలని ఒకటిగా కలిపేసి దాని పేరుని జిందాల్ సౌత్ వెస్ట్ స్టీల్ గా మార్చేశారు. అదే JSW స్టీల్. ఇది మన దేశంలోనే 3rd లార్జెస్ట్ స్టీల్ కంపెనీ. సో JSW స్టీల్ ఎలా ఏర్పడిందో అర్థమైంది కదా. నెక్స్ట్ ఓపీ జిందాల్ గారు ఆయన సొంతంగా ఫ్యాక్టరీ పెట్టడం మాత్రమే కాకుండా మన దేశంలో ఎన్నో కొత్త ఫ్యాక్టరీస్ రావడానికి కారణమయ్యారు. ఎలా అంటే జిందాల్ గారు తన ఫ్యాక్టరీ కోసం సొంతంగా మెషినరీని తయారు చేశాక ఆయన అక్కడితో ఆగిపోలేదు. తనలాగే మన దేశంలో కొత్తగా ఫ్యాక్టరీస్ పెట్టి సొంతంగా వస్తువులు తయారు చేయాలనుకునే వ్యాపారవేత్తలకి కావాల్సిన మెషినరీని సప్లై చేయడానికి 1992లో ఆయన ఒక కంపెనీని స్థాపించారు. అదే రాయ్పూర్లో ఉన్న జిందాల్ హెవీ మెషినరీ డివిజన్. ఇక్కడ జిందాల్ కంపెనీ ఫ్యాక్టరీస్ లో యూజ్ చేసే మెషినరీని తయారు చేస్తుంది. నిజానికి జిందాల్ గారు తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం మన దేశంలో మేడ్ ఇన్ ఇండియాని ఎంతగానో ప్రమోట్ చేసింది. 1990స్లో ఓపీ జిందాల్ గారు పాలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. ఆయన హర్యానా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా 2 సార్లు, ఇండియన్ పార్లమెంట్ కి ఎంపీగా ఒకసారి ఎన్నికయ్యారు. అయితే ప్రజాసేవలో ఉండగానే 2005లో జరిగిన ఒక హెలికాప్టర్ యాక్సిడెంట్లో
జిందాల్ గ్రూప్ ని స్థాపించిన ఓం ప్రకాష్ జిందాల్ గారు చనిపోయారు. నిజానికి ఆయన చనిపోయే టైంకే జిందాల్ గ్రూప్ లో ఆయన చాలా కంపెనీలను స్థాపించారు. లైక్ జిందాల్ స్టీల్ అండ్ పవర్, JSW స్టీల్, JSW ఎనర్జీ, జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్, జిందాల్ సా లిమిటెడ్ ఎట్సెట్రా. అయితే ఓపీ జిందాల్ గారికి మొత్తం 4 పిల్లలు ఉన్నారు. వాళ్లే పృథ్వీరాజ్ జిందాల్, సజ్జన్ జిందాల్, రతన్ జిందాల్ అండ్ నవీన్ జిందాల్. సో 1997లో అంటే ఓపీ జిందాల్ గారు చనిపోక ముందే టోటల్ ప్రాపర్టీని ఆయన 4 పిల్లలకి పంచేశారు. దాని ప్రకారంగా పృథ్వీరాజ్ జిందాల్ కి జిందాల్ సా లిమిటెడ్, సజ్జన్ జిందాల్ కి JSW లిమిటెడ్, రతన్ జిందాల్ కి జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ అండ్ నవీన్ జిందాల్ కి జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీస్ ని హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఓం ప్రకాష్ జిందాల్ గారు తన పిల్లలకి ఈ కంపెనీల యొక్క మేనేజ్మెంట్ రైట్స్ ని మాత్రమే ఇచ్చారు. ఈ కంపెనీల మీద ఈ 4 పిల్లలకి సోలోగా ఓనర్షిప్ ఉండదు. అదేంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. జిందాల్ గ్రూప్ లో ఉన్న అన్ని కంపెనీలు సమానంగా ఉండవు. ఒక కంపెనీ యొక్క వాల్యూ 1,00,000 కోట్లకి పైగా ఉంటే మరొక కంపెనీ యొక్క వాల్యూ కేవలం 20,000 కోట్లు మాత్రమే ఉంటుంది. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒకసారి జిందాల్ గ్రూప్ లో ఉన్న అన్ని కంపెనీస్ ని చూస్తే ఇందులో JSW స్టీల్ ఒక్కటే ఈ గ్రూప్ కి 57% బిజినెస్ ని కంట్రిబ్యూట్ చేస్తుంది. అంత పెద్ద బిజినెస్ ని ఒకే కొడుకు చేతిలో పెడితే మరి మిగిలిన 3 కొడుకుల పరిస్థితి ఏంటి? అర్థమైందా? అందుకే కంపెనీల యొక్క మేనేజ్మెంట్ ని విడివిడిగా ఇచ్చిన అన్ని కంపెనీలలో 4 కొడుకులకి వాటా సమానంగా ఉండేలా చేశారు. అంతేకాదు ప్రస్తుతానికి టోటల్ జిందాల్ గ్రూప్ లో ఉన్న అన్ని కంపెనీలకి సోలో ఓనర్ గా ఓం ప్రకాష్ జిందాల్ గారు తన వైఫ్ అయిన సావిత్రి జిందాల్ గారిని పెట్టారు. అంటే టోటల్ ప్రాపర్టీ ఆయన తన భార్య పేరు మీద పెట్టారన్నమాట. అందుకే సావిత్రి జిందాల్ గారు మన దేశంలోనే రిచెస్ట్ ఉమెన్ గా మారిపోయారు. లాజిక్ అర్థమైందా? సో ఫైనల్ గా అసలు జిందాల్ గ్రూప్ లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, స్టాక్ మార్కెట్ లో వాటి షేర్ ప్రైస్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ని నేను స్క్రీన్ మీద ఇచ్చాను. ఒకసారి వీడియోని పాస్ చేసి అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే జిందాల్ గ్రూప్ లో ఏదైనా ఒక స్పెసిఫిక్ కంపెనీ గురించి డీటెయిల్డ్ గా వీడియో కావాలంటే ఆ కంపెనీ పేరుని కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో దాన్ని కవర్ చేస్తాం. సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.